కాన్ఫ్లిక్ట్ బ్రేకర్ పుల్లారావు గారు. ఇప్పుడు ఒకటి రాజీనామా చేసి వెళ్ళొచ్చు కదా, అర్జెంటుగా అంత విశ్వాసం కోల్పోతే అనేది గఫూర్ గారి వాదన. వాళ్ళ ఇష్టం అనేది అంటే దేశ నిర్మాణంలో భాగస్వాములు అవ్వడానికి తమ అధిష్టానం మీద కోల్పోయిన విశ్వాసం, వాళ్ళు జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నారని భావించడంతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. క్లుప్తంగా వన్లైనర్ అయితే ఒకటే ఒక అమ్మాయి అక్కర్లేదు పో, నువ్వు చేసేదేమో అక్కర్లేదు అంటారా గఫూర్ గారు? ఒక ఎంపీ 12 సంవత్సరాలు అంటే రాఘవ చేయడం మీద నాకేం పెద్ద రెస్పెక్ట్ లేదు. ఎందుకు వెళ్ళిపోయాడు కేజ్రీవాల్ నుంచి అది చెప్తే ఒక కామెడీ లాగా ఉంటుంది, తర్వాత మాట్లాడుకుందాం. అయితే మీరు ఏమంటున్నారు, మీ పార్టీ ఇష్టం లేదు వెళ్ళిపోతే? ఒక అమ్మాయి వచ్చింది పెళ్లి చేసుకున్నది, కుదరలేదు వెళ్ళిపోతే పోయావు కదా ఇంటి నుంచి అంటే ఇలాగా మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటారా? వాళ్ళకి సాక్రిఫైస్ చేశారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే పెళ్లి చట్టబద్ధంగా చేసుకోండి అంటున్నా, అక్రమ సంబంధం వద్దు అంటున్నా, చట్టబద్ధంగా పెళ్లి చేసుకోండి అంటున్నా. చట్టబద్ధంగా పెళ్లి చేసుకోండి. అక్రమ సంబంధం ఏమిటి? రాత్రి ఒక లేడీ ఎంపీని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ మినిస్టర్ ఇంట్లో స్వాతి మాలివాల్ కారణం ఏంటో మీకు కావాలంటే చెప్పదు తన్నారు. అది సేవ చేయలేదు ఆమె అన్ని సంవత్సరాలు వెళ్ళిపోయా పార్టీ రిజైన్. అది పార్లమెంటరీ డెమోక్రసీ. సార్ నిన్న మొన్నటి దాకా పార్టీ మారిన ఎంపీలని తిట్టిన మహమ్మద్ మొయిత్రి కూడా 4 రోజుల నుంచి బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. మేబీ మారిపోయింది, బాగా మారిపోయింది. అది నువ్వు ఎంపీగా ఎలక్ట్ అవ్వవు. ఆవేమంటది, నేను 12-15 సంవత్సరాలు సేవ చేశా మమతా బెనర్జీకి, నన్ను ఎంపీ చేశాడు. ఊరికి ఇవ్వలేదు కదా, ఆ మంచి మంచి పెన్నులు వాచెస్ రోలెక్స్ వాచెస్ తొడుగుతాది ఇవ్వలేదు కదా, అది తప్పు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు అనొచ్చు, కానీ రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళాలంటే రీతాబ్రత బెనర్జీ ఉన్నారు, ఇప్పుడు మమతా బెనర్జీకి వ్యతిరేకం చేశాడు. ఆయన సిపిఎం లో ఉండేవాడు, చాలా మంచి నాయకుడు. ఏదో చిన్న తప్పులు చేశాడు, పైన తరవేశాడు, ఈవేళ ఆ పొజిషన్కి వచ్చాడు. టాలెంట్ సహించలేకపోయారు అంటారా? పుల్లారావు గారు, సో కాదు, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఈ ఎన్డీఏ వ్యూహం లేదు బీజేపీ వ్యూహం ఈ నెంబర్ గేమ్ లో భాగంగా జరుగుతోంది అనేది కదా ఇప్పుడు చర్చ. వెస్ట్ బెంగాల్లో జరిగినా, మహారాష్ట్రలో జరిగినా, ఇంకో చోట జరిగినా, అవునా కాదా? అది చాలా అదే వాళ్ళ ఆబ్జెక్టివ్ అయితే చాలా పెద్ద ఫెయిలియర్ వస్తుంది 2029లో. అంతే. ఇవాళ పరిపాలన మీద ఎంపీలు వస్తే తీసుకో, వాళ్ళ దెబ్బలాడి మమతా బెనర్జీతో వస్తున్నారు, టీఎంకే రాహుల్ గాంధీతో దెబ్బలాడి వస్తున్నారు, తీసుకో. పార్లమెంటరీ డెమోక్రసీలో తీసుకోవాలి. పార్లమెంటరీ డెమోక్రసీ వేరు. ఇది ఒక నార్త్ కొరియా కాదు, చైనా కాదు, లేకపోతే పాకిస్తాన్ కాదు, ఇది బ్రిటన్ లాంటి సామ్రాజ్యం. గవర్నమెంట్ తీసుకో. కానీ మనం ఇలాంటి ఫోకస్ బీజేపీ ఒక బ్యాడ్మింటన్ స్టేడియం, కాలేజ్ బ్యాడ్మింటన్ స్టేడియం అంతా పెద్ద పార్లమెంట్ 850 మంది ఎంపీలు ఫిల్అప్ చేయటానికి అంటే కరెక్ట్ కాదు. ఏదో మనం ఇదే సాధించాలి అంటే అది గవర్నమెంట్ పరిపాలన ఫెయిల్ అయిపోతుంది. ఆఖరికి పరిపాలన ఫెయిల్ అయ్యి